చలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పొద్దున్నే శివాలయంకి అయితే వెళ్ళినాం. శివాలయం నుంచి డైరెక్ట్ మనం హుస్నాబాద్కి అయితే స్టార్ట్ అయినాం. హుస్నాబాద్లో టిఫిన్ చేసినాం. మంచిగా టిఫిన్ చేసి మనం ఇక్కడ నుంచి ఉమ్మాపూర్కి అయితే వెళ్తున్నాం. ఉమ్మాపూర్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఉమ్మాపూర్ కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ క్రేజీ లొకేషన్స్ ఉంటాయి, మీరు కూడా వెళ్ళండి. No more shortcuts. You like డైరెక్ట్ ఫ్రెండ్స్ తోటి రాడు ఎంజాయ్ చేయాలి, తాగుడు బంద్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటి బాబు అన్న ఇంకోసారి డైరెక్ట్ ఫ్రెండ్స్ తోటి రాడు ఎంజాయ్ చేయాలి, తాగుడు బంద్ చేయాలి ఫ్రెండ్స్. ఇదేంటైతే అరే నీ అబ్బా చీమలు తీరని చిట్టడు ఏం కాకుండా కారడి. ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. ఫోన్ అయితే పోతున్నాం, తిరిగి వస్తాం రామో తెలియదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. గట్టిగాను బా. ఎందుకు ఏం ఉద్ధరించుతావు బతికి? ఏంటండి ఇది యూట్యూబ్ లో వస్తుంది, గుర్తుంచుకో. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు. ఇది యూట్యూబ్ లో వస్తుంది, గుర్తుంచుకో. ఎంతమంది? దారి కట్టగలిసినాం. ఇంకోటి ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైంది. ఇవన్నీ స్టంట్ వేసుకున్న తర్వాత ఈడి దాకా వచ్చినాం. అవన్నీ క్లియర్ చేసుకుని వచ్చేలోపు స్టోరీ అగో నెంబర్ 2. ఇది సూచనలు మీదికి ఎక్కనికి. స్టోరీ వివచ్చంగా ఉందిగా. బిల్లా అగో అటు సూచనలు కనబడుతున్నాయి. పా ఇట్లా ఆరో మార్కు చూసుకొని వెళ్ళిపోవాలి. ఇంకోటి ఆడోటి ఉంది. అగో అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అగో పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పలుకులుతి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఆ పాపినిటు పంపుడి. గాడ్ బ్లెస్ యూ. అయితే రాకూర్రి పేలు ఘోరంగా అస్సలు అయితే లేదు. నడుస్తుంది అయితే డైరెక్ట్ ఒక 5-6 కిలోమీటర్లు అయితే నడవాలి గుట్ట మీదకి. ఘోరంగా ఉంటుంది, టఫ్. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంటుంది. డైరెక్ట్ వీడికి రావాలనుకున్న అయితే ముసలి రాకూరి. ఘోరంగా టఫ్ ఉంటుంది, ఎక్కువైతే చాలా కష్టం. బండ మీద బండ 12 అయినా బండ. సార్ ఏంటి సార్ అది? బండ మీద బండ 12 అయినా బండ.
డస్ట్ అయితే ఇలా పడదు ఇప్పుడు నాకు ధూళి ఎక్కువ. అలా పడతాయి పోగా నువ్వు శివ. మంచి అడ్డం మనోడు అనుకున్నారు పకోడు వీడు. దగ్గరగా అయితే వచ్చేసినాం. టెంపుల్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీకు లెఫ్ట్ సైడ్లో వాటర్ వెళ్తూ ఉంటాయి. అక్కడ ఇంకొక రూట్ ఉంటుంది. ఆ రూట్ని పట్టుకొని స్ట్రైట్గా వెళ్తే మేము ఇంకో శివలింగం, ఒక